మరి పెద్దలకి ఏవైతే అంటే చనిపోయిన వాళ్ళకి ఏదైతే వస్త్రాలు కావచ్చు, పిండి వస్తువులు, లేకపోతే వాళ్ళకి నచ్చిన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిని అసలు ఏ మూల పెట్టాలి? కొంతమంది ఏమో దేవుడి కిందే పెడుతూ ఉంటారు. మరి కొంతమంది తూర్పుకి ఏదైతే మూల ఉంటుందో అటువైపు పెడుతూ ఉంటారు. అసలు ఎక్కడ పెట్టాలి? ఏ ప్రదేశంలో పెట్టాలి అంటారు? తప్పనిసరి నాన్న. ముఖ్యంగా దీంట్లో దేవుడి గదిలో చనిపోయిన వారి ఫోటోలు పెట్టవద్దు. అవును. పెట్టవద్దు, దాంట్లో అనుమానం లేదు, ఏమాత్రం కూడా సంశయం లేదు ఆ విషయంలో. కాబట్టి ఎక్కడ పెట్టాలి పితృదేవతల ఫోటోలు? ఇంట్లో ఆగ్నేయ మూల, ఉమ్, అంటే వంటగదిలో పెట్టమని కాదు, అవును. హాలులో ఉండేటువంటి ఆగ్నేయంలో పెట్టాలి. తప్పనిసరిగా ఆగ్నేయంలో పెట్టి వాటికి కింద పీట వేసి కానీ ఏదైనా వేసి పెట్టాలి, ఏం వేయకుండా పెట్టకూడదు. దీపారాధన కూడా తప్పనిసరిగా వాళ్ళ దగ్గర కూడా చేయాలి, వాళ్ళకు కూడా పూలమాల వేయాలి. ఇక్కడ ఇంకొక విషయం చెప్తానన్న, మగవాళ్ళకి గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టవచ్చు. మగవాళ్ళ ఫోటోలకి గంధం పెట్టి కుంకుమ బొట్టు పెట్టవచ్చు. ఆడవాళ్ళు భర్త ఉండగా చనిపోతే బొట్టు పెట్టవచ్చు. భర్త చనిపోయిన తర్వాత చనిపోయినటువంటి వాళ్ళ ఫోటోలకి కుంకుమ పెట్టరాదు. ఉమ్, ఇది చాలామంది చేస్తున్నటువంటి తప్పు. విభూది ఉంటుంది చూడండి, చక్కగా విభూది తీసుకొని రాయండి. పూలమాల కూడా అలా, అంటే భర్త చనిపోయిన తర్వాత చనిపోయినటువంటి ఆడవాళ్ళకి పూలమాల కూడా వేయకూడదు ఫోటోలకి. చాలామంది ఇప్పుడు డెడ్ బాడీ మీదనే తీసుకెళ్ళి వేస్తున్నారు. అవును. వేయకూడదు. అక్కడ తులసి మాల మాత్రమే వేయాలి. అవును గురుగారు. అంతేగాని పూలమాలలు వేయకూడదు. వాళ్ళు పూర్వ సువాసినులు కదా, సువాసినిగా చనిపోలేదు కదా. సో కాబట్టి వాళ్ళ ఫోటోకి బొట్టు పెట్టడం కానీ పూలదండలు వేయడం కానీ నిషేధం. దాంట్లో ఏమాత్రం సంశయం లేదు. విభూతి బొట్టు పెట్టండి, తులసి మాల వేయండి, దాంట్లో మంచిగా